మినీ మహానాడు ప్రోగ్రామ్ జరుగుతుంది. మహానాడు చాలా చక్కగా ఒకప్పుడు విజయవాడ వెళ్ళి చేసేవారు అన్నమాట. చెప్పాలంటే ఇప్పుడు ప్రజలు అంత దూరం వెళ్ళకపోతున్నారని, ఎందుకంటే పెట్రోల్ రేట్స్ కూడా పెరిగాయని. నిజంగా మన సీఎం చంద్రబాబు గారు చక్కగా మంచి ఆదేశాల నిమిత్తం ప్రజలందరూ కూడా ఆ వార్డుల్లో, విశాఖపట్నం వార్డు ఎంత సార్ నెంబర్ ఇది 44 వార్డులో చక్కగా జరిపిస్తున్నారు. గార్బట్ సత్యనారాయణ ఈ యొక్క మహానాడు కార్యక్రమం లోకేష్ అన్న మరియు చంద్రబాబు నాయుడు గారు మరియు మా భరతన్న గారి ఆదేశాల మేరకు మా వార్డులో చాలా చక్కగా జరుపుకోవడం జరుగుతుందండి. ఇది సంక్రాంతి పండగ కన్నా సరే ఎక్కువ సంబరాలతో జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కూడా మహిళలు అధిక దీంట్లో పాల్గొన్నారు. మొత్తం అధికారులు మహిళలు ఎవ్రీ సంవత్సరం సార్ ఏంటంటే ఒక మాట ఏంటంటే ఎప్పుడు కూడా స్త్రీలు ఎంతమంది చూడలేదు సార్. యాక్చువల్లీ మహానాడు పెడుతుంటే విజయవాడ ఎంతమంది వెళ్ళకపోతే ఎంతో బాధపడుతున్నారు. ఇప్పుడు చూస్తుంటే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఉన్నారు సార్. దీని మీద అభిప్రాయం ఏంటి సార్? దీని మీద అభిప్రాయం అంటే మా అన్న చంద్రన్న ఇచ్చినటువంటి పథకాలు, స్త్రీశక్తి కానివ్వండి, అదేవిధంగా పిల్లలందరికీ కూడా గతంలో ఒక పిల్లవాడికి మటుకి అమ్మఒడి పడేది. ఈ రోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మేము చేస్తామని చెప్పి చంద్రన్న గారు ముగ్గురుంటే ముగ్గురు. అదే విధంగా ఇప్పుడు కొత్త రకం పథకం కూడా పెట్టారండి. 2 మించి పిల్లలు ఉంటే ప్రతి పిల్లోడికి కూడా డబ్బులు వేస్తాను నేను అని చెప్పేసి చంద్రన్న గారు 70,000 వేస్తానని చెప్పి చెప్పడం వలన అధిక ఇదిగా జనాభా దీంట్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటుంది. మహానాడు వాటిల్లో జరగడం చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా ఏంటంటే మహిళలందరూ హాజరవడానికి కారణం అవుతుంది. అంత దూరం వెళ్ళి నిజంగా ఎంతమంది స్త్రీలు వచ్చారు కదమ్మా, ఇంతమంది చిన్నపిల్లలు. 44 వార్డు కష్టాల ఇన్ఛార్జ్ కానీ మాకు మహానాడు అంటే ఒక పండగ తీరుగా మేము చేసుకుంటున్నాం సార్. ప్రతి పండగలాగా జరిపించుకుంటున్నాం సార్. మేము అందరూ కూడా లేడీస్ అందరూ కూడా మాకు బాగా ₹2 కిలో బియ్యం పెన్షన్ విధానం